ఇప్పుడు మనకి ఈ పూతరేకులు ఏదైతే మీరు తయారు చేస్తున్నారో దీని గురించి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది ఇప్పుడు కాదు సార్, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నుండి ఫస్ట్ అంత డెవలప్మెంట్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది. చాలామంది క్వాలిటీ నచ్చి బాగా ఎక్స్పోర్ట్ అవ్వడం, పెళ్ళిళ్ళకి ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు బాగా సేలు కొంచెం కుటీర పరిశ్రమ తయారైందండి ప్రస్తుతానికి. మేమే చాలామంది కుటుంబాలు కూడా బతుకుతున్నాయి. ఇదివరకు అయితే పంచదార బెల్లం రెగ్యులర్గా చేసేవారు. ఇప్పుడు ఐటమ్స్ కూడా పెరిగి 10-15 రకాల దాకా రకాలు చేస్తున్నాము. ఇది ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. మీరు హైదరాబాద్, వైజాగ్, మీకు ఏరియా మొత్తం మీకు ఆల్ చాలా హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా బయట కంట్రీకి కూడా పంపుతున్నాము. అమెరికా, దుబాయ్ అన్ని చోట్లకి పంపిస్తామండి ఫ్లవర్స్. కొన్ని వెళ్ళి వేరే వాళ్ళకి హోల్సేల్ షాపులు కూడా వేసుకుని వాళ్ళు కూడా బిజినెస్ చేసుకున్నారండి. మనకి మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి సార్ మన దగ్గర? పూతరేకులు 10-15 రకాలు ఉంటాయి సార్. 15 రకాల దాకా ఉన్నాయి. అన్నీ ఉంటాయి. మనకి క్వాలిటీస్ అయినా ఉంటాయి సార్ దీంట్లో? అందులో లైట్ క్వాలిటీ అంటే అందులో ఐటెం బట్టి ఉంటుంది. మనకు కొంచెం తక్కువలో కావాలంటే తక్కువలో ఉంటుంది, కొంచెం హెవీ కావాలంటే ఐటెం బట్టి చేస్తాం అన్నమాట. ఎవరైనా మనకి మీ దగ్గర పూతరేకులు తీసుకుని ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళకి కూడా మీరు సప్లై చేస్తాం సార్. ఓకే సార్. మినిమం ఆర్డర్ ఎంత పెట్టాల్సి వస్తుంది సార్? మినిమం 10 బాక్స్ సార్. మినిమం 10 బాక్స్. ఒక బాక్స్లో ఎన్ని ఉంటాయి సార్? 10 ఉంటాయి. మినిమం బాక్స్ 10 ఉంటాయి. 100 రూపీస్ చెప్పాలి. ఒకే బాక్స్లో 10 ఉంటాయి. అలాంటి 10 ఆర్డర్ పెట్టినా మీరు సప్లై చేస్తారు. ఇది ఎలా పంపిస్తారు సార్ మీరు వాళ్ళకి? బస్ సార్, బస్ ఆర్టీసీ బస్కి ఇస్తాం మేము. ఓకే. మీ దగ్గరలో బస్ స్టాండ్ మీ ఏరియా చెప్తే ఆ ఏరియాకి వేస్తాం, ఆ దగ్గరలో ఏరియా బస్ స్టాండ్కి వస్తుంది. ఓకే సార్. దీనిలో మనకి రకాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడు రకాలు 15 రకాలు ఏదైతే మీరు చెప్పారో ఏంటి ఒకసారి చెప్పండి. అంటే ప్రజెంట్ అయితే 12-13 ఉన్నాయి సార్. అవి చెప్పేస్తాను. నెక్స్ట్ ఇంకా చేస్తున్నాం. అది ప్రజెంట్ అయితే రెగ్యులర్గా బెల్లం పంచదార సార్ 2 రకాలు. ప్రజెంట్ అయితే కోవా, చాక్లెట్, బూస్టు, హార్లిక్స్, తేనె, కారపొడి, సోంపాపిడి, డైమండ్ షేపు, ఐస్ క్రీమ్ పూతరేకు, మ్యాంగో పూతరేకు, ఇంకా ఉన్నాయి హనీ పూతరేకు, డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కామన్గా ఉంటాయి సార్. ప్లస్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది డ్రై ఫ్రూట్. ఎక్కువ బెల్లం అది ఎక్కువ రోజు స్టాక్ ఉంటుంది. బెల్లం, షుగరు రెగ్యులర్ ఐటమ్ అండి. కొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ లాగు స్టాకు అప్పుడు తినడానికి లైవ్ బాగుంటుంది. ఎక్కువ డయాబెటిక్ షుగర్, సారీ మర్చిపోయినది, షుగర్లెస్ షుగర్ ఉంటుంది సార్ అందులో. మీకు ఇంకా క్యారెట్ పూతరేకు కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు మనకి మార్కెట్లో పూతరేకులు వచ్చేటప్పుడు బయట కూడా కొన్ని చోట్ల దొరుకుతున్నాయి కదా సార్. దానికి మన ఆత్రేయపురం ఫేమస్ కదా, దానికి దీనికి తేడా డిఫరెంట్ ఏంటి? అంటే మన దగ్గర ఫ్రెష్ ఉంటుంది సార్. మేము ముందు న్యాచురల్గా చేసిస్తాము. అది ఎలా ఉంటే చేసి ఉంటాయి. అది చెప్పలేము, జెన్యున్ ఉండొచ్చు, జెన్యున్ లేకుండా ఉంటుంది సార్. అవి ఎక్కడ నుంచి చేస్తారో వాళ్ళు చెప్పలేము మనం. కొంతమంది ఓన్ మేకింగ్ లైట్ క్వాలిటీ చేసుకుంటారు, కొంతమంది బాగా చేస్తారు. అది టూన్గా ఉంటుంది. పేరు వాడతారు, ఆత్రేయపురం పేరు కామన్ అండి. ఇది వచ్చేటప్పుడు నెంబర్ 1 క్వాలిటీని వాడుకుంటే 1 మంత్ ఉంటుందండి. మీకు 20 డేస్ చూసుకోకలేదు. 10 డేస్ సూపర్గా ఉంటాయి. 1 మంత్ ఉంటాయి, మొత్తం 1 మంత్ ఉంటాయి. అంటే గీ బట్టి కూడా మీకు స్టాక్ ఎక్కడ పెట్టుకోవాలి సార్? ఇవి ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవాలి సార్. న్యాచురల్గా మామూలు కూల్ ప్లేస్లో పెట్టి సరిపోద్ది. అంటే ఓవర్గా ఎండలో కాకుండా కూల్ ప్లేస్లో పెడితే ఎక్కువ లాగుతుంది. మీరు ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెడితే పేమెంట్ ముందుగా చేస్తే మీరు బిజినెస్ మామూలు ఇంట్లో కూడా పంపిస్తే మీరు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేస్తే మేము పంపిస్తామండి. మీకు బిజినెస్ పరంగా కావాలని కాదు సార్, హోమ్కి డెలివరీ కావాలంటే హోమ్ డెలివరీ కూడా ఉంటుంది సార్. ఇక్కడ మామిడి తండ్రి కూడా ఫేమస్ సార్. మామిడి తండ్రి పూతరేకులు ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు మనంతా హ్యాండ్మేడ్ ప్రాసెస్ కదండి, వాడే అన్ని కూడా హ్యాండ్మేడ్ మొత్తం మన ఇంట్లో గీ అండి తీసుకుని మా ఇంట్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, నేచురల్ బూరిపొడి బెల్లం, అంటే బయట బెల్లం కూడా కాదు, బెల్లం బూరిపొడి అచ్చు బెల్లం ఉంటుంది. ఆ బెల్లం తెచ్చుకొని చేస్తాం. అన్నీ నేచురల్ ఫుడ్ అండి. ఇవన్నీ కెమికల్ అసలు యూజ్ చేయడం ఉండదండి సార్. ఇందాక మీకు రకాలుగా చెప్పాను కదా సార్. ఇప్పుడు ఆ లైవ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మామూలు రెగ్యులర్గా పేపర్ అండి. పేపర్ అంటే మన రైస్ పేపర్. రైస్లో కూడా రైస్ సపరేట్ రైస్ ఉంటుందండి. మన జేఆర్ రైస్ అని విడిగా ఉంటుంది. ఆ రైస్తోని పేపర్ వస్తుంది, మామూలు రైస్తో రాదు. రైస్ పేపర్ వేసుకొని ఫస్ట్ గీ వేస్తామండి. గీ వేసుకుని ఇందులో ఇది ఫస్ట్లో చెప్తాను మీకు ఐటము. పిస్తా పప్పు అండి ఇది. ఇది బయటగా ఉన్న బాదం, ఇది కాజుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేస్తామండి ఇలా. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో పేపర్ వేసాను, మళ్ళీ గీ వేస్తాం. 2 సార్లు గీ పడుతుంది సార్. ఇది బెల్లం పౌడర్, బూరిపొడి బెల్లం పౌడర్ అండి. అచ్చు బెల్లం అంటారు కదండి. ఇది ఇలా పౌడర్ వేసి ఈ టైప్లో ఫోల్డ్ అవుతుంది.